హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మనము హోమ్ మేడ్ ఘీ ఇంట్లో నెయ్యి ఎలాగ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఏ విధంగా చేసుకుంటానో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. నేను ఈ మీగడ తీసేటప్పుడు ఏం చేస్తానంటే, ముందుగా కొంచెం పుల్లటి పెరుగు తీసి ఒక డబ్బాలో వేసేసి అందులో పాలపైన ఉన్న మీగడ, పెరుగు పైన ఉన్న మీగడ, మిగిలిపోయిన పెరుగు ఏది ఉన్నా డబ్బాలో వేసి పెట్టేస్తాను. దానివల్ల ఏంటంటే మనం పెరుగు వేయటం వల్ల మీగడ బ్యాడ్ స్మెల్ రాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకేంటంటే వెన్న ఎక్కువగా వస్తుంది. సో ఈ విధంగా నేను తీసి పెట్టుకున్న దాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా జార్లోకి హాఫ్ మాత్రమే మీగడ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పాత్రల్లో వాటర్ తీసి పెట్టుకున్నాను, ఫ్రెష్ వాటర్. వెన్న అయిన తర్వాత వెన్న బాల్స్ని కడగడానికి పెట్టుకున్నాను నేను ఇక్కడ. అందుకనే ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఇక్కడ మిక్సీ ఆడించేసిన తర్వాత ఈ విధంగా తేలుతుంది. వెన్న అనేది పైకి వచ్చేస్తుంది. ఏంటంటే మీగడ జార్లో ఎప్పుడే కానీ హాఫ్ వరకు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకు జాడి కూడా ఈజీగా తిరుగుతుంది మిక్సీ. సో ఈ విధంగా వెన్నలు వచ్చిన తర్వాత బాల్స్గా చేసుకొని ఫస్ట్ ఒక డిష్లోకి, వాటర్ ఉన్న డిష్లోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మీగడ అనేది పట్టేసేయాలి, మిక్సీ ఆడించేసేయాలి. ఆడించేసిన తర్వాత అన్నీ ఈ విధంగానే వెన్న ముద్దలు తీసేసి ఒక ఫ్రెష్ వాటర్ ఉన్న డిష్లో వేసేసుకోవాలి. ఏంటంటే మనము పెరుగు వేస్తాము, మీగడ అలాగే వేసేస్తుంటాం కాబట్టి కొంచెం ఫ్రెష్ వాటర్లో కడుక్కుంటే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ప్లస్ టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేనేంటంటే ఇక్కడ వెన్న తీసిన తర్వాత ఈ మిగిలిన మజ్జిగ ఏదైతే ఉందో నేను ఇంట్లో వాళ్ళకు తాగడానికి ఇచ్చేస్తానండి. ఎప్పుడైనా మీగడ నెయ్యి చేసినప్పుడు ఖచ్చితంగా ఇది వాటర్ అనేది వేస్ట్ చేయము. దీన్ని మాత్రం ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఏ విధంగా తాగుతామనేది నేను చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది వెన్న తీసిన తర్వాత ఈ వాటర్లో నుంచి తీసేసి నేను మళ్ళీ ఇంకో ఫ్రెష్ వాటర్లో ఉన్న దాంట్లోకి ఈ వెన్న ముద్దలు అనేవి వేసేసాను. నేను ఈ వెన్న ముద్దలు ఏంటంటే ఇవి ఇలాగే బాల్స్ లాగా తీసుకొని ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు అప్పాలు చేసినప్పుడే కానీ, కేక్స్ ఏమన్నా చేసినప్పుడు ఈ ముద్దలు ఇలాగే డైరెక్ట్గా వాడుకుంటాను. అవి కూడా ఫ్రెష్గానే ఉంటాయి, ఏం పాడవవు. తర్వాత ఏంటంటే ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ ఇంకా ఫ్రెష్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఈ విధంగా చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకొని పక్కకు పెట్టేసుకున్న పాత్ర ఏదైతే ఉందో దాంట్లోకి ఫ్రెష్గా ఇంకా తీసేసి ఫైనల్గా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా మొత్తంగా నేను అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటూ ఉంటారండి. నాకు మాత్రం ఇది ఇలాగే చేయడం అలవాటు, ఇలాగే వచ్చు, అంతేనండి. ఇలా వెన్న ముద్దలు తీసేసి తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత ఈ వెన్న ముద్దలు తీసి పెట్టిన పాత్ర ఏదైతే ఉందో అది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ పెట్టినాక ఒక 10 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా ఈ విధంగా కరిగిన తర్వాత తెరులుతూ ఉంటుంది. వెన్న తీయగా మిగిలిన మజ్జిగ నేను ఇందాక చూపించాను కదండి, అది కూడా ఏం వేస్ట్ కాదు. ఎందుకంటే నేను అక్కడ పెరుగులో వేస్తున్నాను కాబట్టి ఈ మజ్జిగ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అదే ఎండాకాలంలో అయితే కడుపులో చాలా చల్లగా అనిపిస్తుంది. అలా గ్లాస్లోకి తీసేసుకున్నాను నేను. ఇందులో కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే పెప్పర్, మిరియాల పొడి అయినా లేదంటే జీలకర్ర పొడి ఏది వేసుకొని తాగినా బాగుంటుంది. మేము మాత్రం ఎక్కువగా జీలకర్ర పొడి వాడేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఓ చిటికెడు సాల్ట్, ఓ చిటికెడు జీలకర్ర పొడి వేసేసుకొని కలిపేసుకొని తాగాలి. ఇంకా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 10 to 15 మినిట్స్ పెట్టేసి అలా చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది. లేదంటే లస్సీ కూడా చేసుకోవచ్చు. అదేంటంటే ఇదే మజ్జిగలో కాస్త షుగర్ వేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసేసుకొని ఇలా తాగాలి. అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా, అది తెరులుతూ ఉంది వెన్న. ముందుగా ఆ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా అంత దగ్గరికి అవుతుంది. మనం మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ సహాయంతో. అదేంటంటే అడుగున మాడంటకుండా ఉంటుంది. అది
కింద మాడిపోతే పైన వెన్న అనేది అలాగే ఉండిపోతుంది. కొంచెము నెయ్యి చేసిన తర్వాత కలర్ అనేది అంత బాగా రాదు. సో ఈ విధంగా వెన్న కరిగిన తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా వేడైపోతుంది. ఉన్న వేడికి మిగతాదంతా కలర్ మారిపోయి కొంచెం నల్లగా అవుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలర్ మారిపోయింది. అప్పుడే ఇంకా ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే పక్కన ఏదైనా గ్లాస్ జార్ లేదంటే ఏదైనా మనకు డబ్బాలో వేసి పెట్టుకోవడానికి రెడీ పెట్టేసుకోవాలి. సో ఓవరాల్గా లాస్ట్కి ఈ విధంగా అవుతుంది కలర్ మొత్తానికి. అప్పుడు నెయ్యి స్మెల్ చాలా బాగుంటుందండి. ఇది మాత్రం బాగా చల్లారిన తర్వాతనే ఇలాంటి గ్లాస్ జార్లో వేసుకోవాలండి, లేదంటే గ్లాస్ పగిలే ఛాన్స్ ఉంది. నేను వీడియో కోసం మాత్రము ఇలా గ్లాస్లో పోసి చూపిస్తున్నాను. మీరు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో క్యాన్లో కానీ వేసుకోవడం మంచిది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.